కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని నివాసంలో జరిగే ఈ భేటీలో 100 రోజుల ప్రణాళికపై చర్చించనున్నారు కేంద్ర మంత్రులు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలక అంశాలపై చర్చించనున్నట్టుగా సమాచారం. అలాగే ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించనుంది కేంద్ర కేబినెట్. కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, 100 రోజుల ప్రణాళిక ఒకటి, అట్ ద సేమ్ టైం పొలిటికల్ గా తీసుకుంటే స్పీకర్ ఎన్నిక అనేది కూడా కొంత ఛాలెంజింగ్ గా కనిపిస్తోంది బీజేపీకి. ఎటువంటి వ్యూహంతో ఉండబోతోంది? కేబినెట్ భేటీ డీటెయిల్స్ ఏంటి వెంకటేష్? కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. నరేంద్ర మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న రెండో సమావేశం ఇది. ప్రధానంగా ఈ సమావేశంలో 100 రోజుల ప్రణాళికపైనే చర్చించబోతున్నారు. ఎందుకంటే ఈ 100 రోజుల ప్రణాళికలో ఏదైతే షార్ట్ టర్మ్ లో 100 రోజుల్లో పూర్తి చేయగలిగినటువంటి పనులు ఉన్నాయో వాటన్నిటిని ఇమ్మీడియట్ గా పూర్తి చేసే విధంగా ఆదేశాలు ఇవ్వబోతున్నారు. సో ఆ దిశగా ఇప్పటికీ ఒక ఎజెండా తయారు చేశారు. ప్రతి మినిస్ట్రీకి ఒక సెక్రటరీ నాయకత్వంలో సెక్టోరియల్ గ్రూప్స్ ఏర్పరిచి దానికి సంబంధించినటువంటి లక్ష్యాలన్నిటి కూడా పొందుపరిచారు. సో ఆ 100 రోజుల ప్రణాళికకు ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసి ఆ అమలు దిశగా పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇక రెండవ ప్రధాన అంశం పార్లమెంట్ సమావేశాలు. ఈ నెల 24 నుంచి జూలై 3 వరకు సమావేశాలు జరగబోతున్నాయి. నూతన ఎంపీల ప్రమాణ స్వీకారం, తర్వాత స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలపైన కూడా కొంత చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే లోక్సభ స్పీకర్ ఎన్నికపైన నిన్ననే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో బీజేపీ మాట్లాడింది. సో లోక్సభ స్పీకర్ గా బీజేపీ ఎంపీ ఉండబోతున్నారు. అయితే ఎవరు అనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. మొదటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఎంపిక పైన సస్పెన్స్ కొనసాగిస్తూ వచ్చారు. సో ఈసారి అలాంటి సర్ప్రైజింగ్ ఎంపిక ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. ఒకవేళ బీజేపీ గనక విపక్షాలకు ఇండియా కూటమికి గనక ఇవ్వకపోతే తాము స్పీకర్ పదవికి పోటీ చేస్తామని కూడా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఒక ఆమోదయోగ్యమైనటువంటి అభ్యర్థి కోసం ప్రయత్నం చేస్తుంది. సో ఆ దిశగా కేబినెట్ లో కూడా కొంత చర్చ జరిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ఓకే వెంకటేష్, $5 ట్రిలియన్ ఎకానమీ ఇప్పుడు ఒక ఛాలెంజ్. అయితే ఈసారి ఎలక్షన్ లో ఒక డిస్టింక్షన్ రాని పరిస్థితి కూడా మోదీ గవర్నమెంట్ కి. సో ఎటువంటి ప్రణాళిక ఉండబోతోంది? ఇనిషియల్ డేస్ లోనే ఆ విశ్వసనీయతను ఎట్లా సంపాదించుకోబోతున్నారంటే ఏం చెప్తారు? నిజానికి ఈ 5 ఏళ్లలో భారతదేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెడతారని నరేంద్ర మోడీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ దిశగా ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. అయితే మెజారిటీ అనుకున్నంత లేదు. సో సంస్కరణలకు సంబంధించి భాగస్వామ్య పక్షాల సహకారం అవసరం. ఆ మేరకు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జేడీయూ ప్రధాన పక్షాలుగా ఉన్న నేపథ్యంలో వారితో సంప్రదింపులు జరిపి ముందుకు వెళ్లేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికైతే బీజేపీ తన ఎజెండాలో గానీ తన యొక్క గోల్స్ లో ఎలాంటి మార్పులు లేవని మాత్రం ప్రకటించింది. సో యథావిధిగా తాను పెట్టుకున్నటువంటి లక్ష్యాల దిశగానే దూసుకుపోతుంది. మెజార్టీ కూడా కేవలం 32 మంది ఎంపీల బలమే ఉంది. అయినప్పటికీ ఎంపీ 32 తక్కువ ఉంది. కాబట్టి ఆ మేరకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రానున్న 5-6 నెలల్లో ఆ 32 మంది ఎంపీల బలాన్ని బీజేపీ సొంతంగా సాధించే దిశగా కూడా అంతర్గత ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాబట్టి 5 ట్రిలియన్ ఎకానమీ సాధించేందుకు తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ పైన బీజేపీ ఎక్కడా వెనకడుగు వేసేటువంటి అవకాశం లేదు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.